పెద్దలందరూ కష్టపడి దాన్ని కాపాడినారు. దానిలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి 7 కోట్ల రూపాయలు కూడా వారు కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు మరి వారి కృషితోని మరి వారు మాకు ఇవ్వడం జరిగింది. ఆ బిల్డింగ్లో ఆ ల్యాండ్లో కూడా పెద్ద ఒక కమ్యూనిటీ హాస్టల్ బిల్డింగ్ కూడా నిర్మాణం అనేది చేస్తున్నారు. మరి దానిలో మేము ఈరోజు కొండమురెడ్డి గారిని కూడా రాష్ట్ర అధ్యక్షులుగా నేను అడిగినాను. మరి వరంగల్ జిల్లాలో కూడా మాకు ఒక కమ్యూనిటీ హాస్టల్ బిల్డింగ్ కూడా సపరేట్ ఉండాలి, అది ఉమ్మడి జిల్లా ఆస్తిగా ఉంది అని అడిగినాము. తప్పకుండా 1 ఎకరం ముగించి దానికి తగిన నిధులు కూడా హాస్టల్ బిల్డింగ్ కట్టించుకోవడానికి కూడా వారు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ఈరోజు కొండమురెడ్డి గారిని రాష్ట్ర స్థాయిలో కూడా ఈ తెలంగాణ మున్సిపల్ సంఘం పటేల్స్లో మీరు రాష్ట్ర కమిటీలో ఉండాలని కోరాము. వారు సానుకూలంగా స్పందించి ఏదైతే హైదరాబాద్లో నడిపొట్టున కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎండోమెంట్లో సుమారు 500 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. మరి ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి వర్యులుగా ఉన్న కొండ సురేఖ మేడం గారిని త్వరలో మేమందరం కలిసి ఆ ఆస్తిని మాకు ఇవ్వాలని మేము కోరినాము. దానికి ముల్లన్న గారు తప్పకుండా కృషి చేస్తున్నందుకు వారి ప్రత్యేకంగా మేము రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ మున్నూరు కాపు కుల బాంధవులందరి తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి మున్నూరు కాపులకు ఒక పెద్ద దిక్కుగా ఉన్న మీరు అందరికీ కూడా అన్ని జిల్లాల్లో కూడా తప్పకుండా మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా మా కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు న్యాయం చేయాలని కోరినాము. మాకు మున్నూరు కాపు కార్పొరేషన్ కూడా ప్రకటించినారు, దానికి కూడా నిధులు ఇవ్వాలని కోరినాము. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 2 ఎకరాల భూమి తగిన బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కూడా నిధులు ఇవ్వాలని మేము కోరుతున్నాము. మా కోకపేటలో ఆత్మగౌరవ భవనము మాకు ఆ రోజు చాలా మంది గౌరవ బీసీ కులస్తులందరూ బిల్డింగ్స్ కట్టుకున్నారు, మాది మేము కట్టలేకపోయినాము. దాని గురించి కూడా కొండమురెడ్డి గారిని మేము మాట్లాడడం జరిగింది. వారన్నింటిలో కూడా మున్నూరు కాపులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ డిమాండ్స్ ఉన్నా కూడా తప్పకుండా న్యాయం చేస్తాము దేవన్నాను వారు చెప్పడానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.